యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. పిల్లలకు కూడా రావడంతో తట్టుకోలేకపోయింది. అందుకని ఆత్మహత్య చేసుకుంది, వాళ్ళ పిల్లల్ని చంపేసి అనేటువంటిది చెప్తూ ఉన్నారు. అయితే ప్రస్తుతం అయితే ఇక్కడ ఎవరూ కనిపించట్లేదు. బట్ ఈ ముగ్గురు బాడీస్ను కూడా ప్రస్తుతం అయితే గాంధీ హాస్పిటల్కి తరలించారు. అక్కడ పోస్ట్ మార్టం తర్వాత వాళ్ళ నేటివ్ ప్లేస్ వచ్చేసి ఖమ్మంలో దగ్గరలో ఉన్నటువంటి ఒక గ్రామంగా చెప్తున్నారు. సో ముగ్గురిని కూడా అక్కడికి తరలించడం అయితే జరిగింది. ఒక్కసారిగా ఈ ఇన్సిడెంట్ చూసిన తర్వాత విన్న తర్వాత మాత్రం ఈ చుట్టుపక్కల వాళ్ళు కూడా పూర్తిగా పానిక్ అయిపోయిన సిచ్యువేషన్. అట్లాగే తాను ఒక సూసైడ్ లెటర్ కూడా రాసింది, 6 పేజీల సూసైడ్ లెటర్. ఇప్పుడు 6 పేజీల సూసైడ్ లెటర్లో ఏముంది ఏంటి అని కనుక్కునే ప్రయత్నం చేసినప్పటికీ కూడా అందులో పెద్దగా ఏం లేదు. పోలీస్ అఫీషియల్స్ ఒక్కసారి వచ్చి ఈ డీటెయిల్స్ అన్నీ కనుక్కున్నప్పటికీ కూడా సార్ ఏం జరిగింది ఏంటి అనేది మనం చెప్తారా సార్? ఏమైంది సార్? జీడిమెట్ల పరిధిలో నిన్న ఎప్పుడైతే తల్లి అట్లాగే ఇద్దరు పిల్లల్ని చంపి ఆ తర్వాత తను కూడా సూసైడ్ చేసుకున్నటువంటి బిల్డింగ్లో మనమైతే ఉన్నాం. ఇది సహస్ర హైట్స్ అనేటువంటిది గాజుల రామారంలో ఉన్నటువంటి ఒక అపార్ట్మెంట్. అసలైతే ఏం జరిగింది ఏంటి అని కనుక్కునేటప్పటికీ చాలామంది ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ఎవరు కూడా మాట్లాడే పరిస్థితి లేదు. మనకు తెలుసు, ఇటు చూడండి ఒక్కసారి, ఇటు సైడ్ ఇళ్ళే ఉన్నాయి, ఆ తర్వాత ఇటు చూస్తే కూడా మొత్తం అపార్ట్మెంట్సే ఉన్నాయి. ఒక్కసారిగా ఈ నివాస ప్రాంతాల మధ్యలో పిల్లల్ని తల్లి కొడళ్ళతో, అంటే కొడవళ్ళు అంటారు కదా, షార్ప్గా కొబ్బరి బొండాలు కొట్టే కొడవళ్ళు ఉంటాయి కదా, అట్లాంటి షార్పెస్ట్ కొడవలితో ఆమె ఇద్దరి పిల్లల్ని నరికి చంపేసింది. పిల్లల వయసు కూడా కేవలం 10 సంవత్సరాల లోపే. సో ఇద్దరి పిల్లల్ని చంపడం, ఆ తర్వాత తల్లి పైనుంచి కిందికి దూకేయడం అయితే జరిగింది. ఒక్కసారిగా నిన్న జరిగినటువంటి ఈ సంఘటనతో అయితే పూర్తిగా ఇక్కడంతా కూడా ఒక భయానకమైన వాతావరణం అయితే నెలకొంది. అయితే ఈ ఇన్సిడెంట్కి సంబంధించి అసలు ఏం జరిగింది ఏంటి అనేది ఈ బిల్డింగ్లో ఉన్న వాళ్ళు ఏమైనా చెప్తారో ఏమో అని అంటే ఎవ్వరు కూడా మాట్లాడే పరిస్థితి లేదు. అట్లాగే కింద మనకు చూడొచ్చు ఒక సైలెన్స్ వాతావరణం కనిపిస్తోంది. ఎవరు కూడా మనకు కనిపించట్లేదు. ఇక్కడ క్లియర్గా మనం చూడొచ్చు, ఇది 5 ఫ్లోర్డ్ బిల్డింగ్ అనమాట. వీళ్ళు మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే వీళ్ళు ఉంటుంది 204, అంటే జీవి రెడ్డి వాళ్ళ హస్బెండ్ పేరు కూడా. సో ఎప్పుడైతే ఈ ఇన్సిడెంట్ జరిగిందో ఈ 2nd ఫ్లోర్కి సంబంధించి, అంటే ఈ మెట్ల మార్గం ద్వారా వెళ్ళాలన్నా లేదంటే లిఫ్ట్ మార్గం ద్వారా వెళ్ళాలన్నా కూడా ఇక్కడ ఎవరిని కూడా ఎలో చేయట్లేదు. అండ్ 5 ఫ్లోర్స్ బిల్డింగ్, ఫ్లోర్కి 4 మాత్రమే అపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఆ అపార్ట్మెంట్లోనే 204 అపార్ట్మెంట్లోనే ఈ ఇన్సిడెంట్ అయితే జరిగింది. పూర్తిగా మనం చూడొచ్చు ఈ బిల్డింగ్ 5 ఫ్లోర్స్ బిల్డింగ్ కాబట్టి పిల్లలు ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి ఒక స్కూల్లోనే చదువుతున్న పరిస్థితి. కానీ ఇప్పుడు మనం చూస్తే మాత్రం ఎవరు కూడా కనిపించట్లేదు అండ్ ఎవరు మాట్లాడడానికి కూడా ఇష్టపడట్లేదు. ఇక్కడే మనం చూడొచ్చు, నిన్న పడిపోయిన తర్వాత కూడా ఇదంతా కూడా వాష్ చేసిన పరిస్థితి. ఇంకా కూడా ఈ బ్లడ్ స్టెయిన్స్ మనం చూస్తూ ఉన్నాం. అంటే ఇక్కడ పైనుంచి ఆమె కిందికి దూకినటువంటి పరిస్థితి. ఇవే బ్లడ్ స్టెయిన్స్ మనకు క్లియర్గా చూడొచ్చు. ఇవన్నీ కూడా ఇంకా కూడా పోనటువంటి పరిస్థితి. అంటే ఇక్కడ పైనుంచి కిందికి దూకేసిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఇంకా కూడా ఈ ముందర బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి, అటువైపు బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి. అందరూ కూడా బయటకు వచ్చి చూస్తున్నారు, బట్ ఎవరు కూడా మాట్లాడడానికి ఇష్టపడట్లేదు. యాక్చువల్లీ రీజన్ ఏం చెప్తున్నారంటే మనం చూడొచ్చు, పక్కన కూడా ఒక లేడీ బయట నుంచి చూస్తున్నారు కానీ ఎవరు కూడా మాట్లాడే పరిస్థితి లేదు. ఒక భయానకమైన వాతావరణం అయితే కనిపించిన సిచ్యువేషన్. ఎందుకంటే ఇవన్నీ కూడా నివాస ప్రాంతాలు కాబట్టి ఈ ఇన్సిడెంట్లో ఏం జరిగింది ఏంటి అని కనుక్కున్నప్పుడు యాక్చువల్లీ ఈ మదర్ ఎవరైతే ఉన్నారో ఆమె కొంత హెల్త్ ఇష్యూ ఉంది తనకి. అంటే ఈ కళ్ళు ఏవైతే ఉన్నాయో ఆ కళ్ళకు సంబంధించి ఏదో ఇష్యూ ఉంది, అందులో తనకు కళ్ళు కనిపించవు. అదే జీన్స్ వాళ్ళ ఇద్దరి పిల్లలకు కూడా వచ్చింది. అంటే 3-4 నెలలకు ఒకసారి కూడా ఈ కళ్ళు కనిపించకుండా పోవడం, వాళ్ళ ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్స్ చుట్టూ తిరగడం, మానసికంగా కూడా తనకు బాగుండట్లేదు. అంటే ఎక్కువగా ఆలోచించి నాకు వచ్చిందే మళ్ళీ మా పిల్లలకు కూడా వచ్చింది, అసలు ఇంకా నా వల్ల కావట్లేదు, ఈ
ఇష్యూలని భార్యాభర్తల మీద తరచుగా గొడవ ఉండేదట. అయితే ఒకానొక టైంలో చాలా టైమ్స్ వాళ్ళ హస్బెండ్కి ఈ ఇష్యూ చెప్పినప్పుడల్లా కసురుకోవడం, తిట్టడం ఇలాంటివి చేసేవాటాడు. ఏంటి ఈ జీవితం అని అనుకుందో ఏమో తెలియదు కానీ బట్ ఒక తల్లి మాత్రం ఇంకా లాభం లేదు అనుకుంది. నా పిల్లల్ని ఇంకా నేను పోషించలేను ఆర్ చూసుకోలేను, బికాస్ తనకు హెల్త్ ఇష్యూ ఉంది సేమ్ ఇట్లాగే. అంటే తనకు కూడా కళ్ళు కనిపించవని చెప్తున్నారు. అట్లాగే మానసికంగా కూడా తనకు పెద్దగా అంటే ఏమీ ఉండదు. అయితే ఈ మదర్కి మానసికంగా ఇష్యూ ఉంది ఒకటి, ఆ తర్వాత పిల్లలకు కూడా హెల్త్ ప్రాబ్లం ఉంది కాబట్టే వాళ్ళని చూసుకోవడం ప్రాబ్లం అవుతుంది అనేసి కూడా ఇంకోటి కూడా వినిపిస్తోంది. సో వాళ్ళని అత్యంత దారుణంగా వేట కొడవలి అనుకోండి, లేకపోతే కొడవలి అనుకోండి, పిల్లలు పారిపోతున్నా సరే తీసుకొచ్చి మరీ లాగి మరీ నరికి చంపేసినట్టుగా చెప్తూ ఉన్నారు. ఆ తర్వాత వాళ్ళిద్దరు చనిపోయారు అని నిర్ధారణ చేసుకున్న తర్వాతనే ఈ బిల్డింగ్ పైనుంచే దూకినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. అత్యంత విషాదకరమైనటువంటి ఘటన. యాక్చువల్లీ మరి తను నిజంగానే ఏమనుకుందో, మనసులో ఏమనుకుందో కానీ సూసైడ్ లెటర్లో కూడా ఓన్లీ మా హెల్త్ ఇష్యూస్ వల్లనే నేను చనిపోతున్నాను, నేను చూసుకోలేకపోతున్నాను, ఫ్రీక్వెంట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సి వస్తోంది, సో నాకుంది, నా పిల్లలకు కూడా అదే వచ్చింది, నేను తట్టుకోలేకపోతున్నాను అంటూ తాను సూసైడ్ లెటర్లో రాసినట్టుగా కూడా పోలీస్ అఫీషియల్స్ చెప్పినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. ఇక్కడ ప్రస్తుతం అయితే సైలెంట్. నిజంగానే అంటే ఎవరైనా సరే ఒక అపార్ట్మెంట్లో ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగినప్పుడు మాత్రం ఎవరైనా ఇట్లాంటి సిచ్యువేషనే మనకు కనిపిస్తోంది అనుకోవచ్చు. మానసికంగా యాక్చువల్లీ తనకు కూడా బాగుండదు. అంటే ఆలోచించి తనకు కూడా మెంటల్లీ కొద్దిగా అంటే యాంగ్జైటీ, డిప్రెషన్ ఇట్లాంటివి కూడా ఉన్నట్టు కూడా చెప్తున్నారు. ఎవరితోనూ కూడా పెద్ద మింగిల్ కాదు, బయటికి రాదు అనేటువంటిది కూడా చెప్తున్నారు. అయితే చాలా చిన్న పిల్లలు ఉన్నారు కాబట్టి ఆ పిల్లలకు కూడా ఆ తల్లికి ఉన్నటువంటి ఇష్యూయే వాళ్ళకు కూడా ఉండడం. మరి ఇది జనరల్లీ అంటే చాలా అంటే హెల్త్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఇది కూడా కొత్తగా వింటున్నటువంటి ప్రాబ్లం అనుకోవచ్చు. ఎందుకంటే ఆ తల్లికి ఐస్ కనపడవు, అంటే కొంత ట్రీట్మెంట్ చేసుకుంటేనో డాక్టర్ దగ్గర కొన్ని డ్రాప్స్ వేసుకుంటే కానీ కనిపించవు. అట్లాంటిదే వాళ్ళ పిల్లలకు కూడా రావడంతో తట్టుకోలేకపోయింది. అందుకని ఆత్మహత్య చేసుకుంది, వాళ్ళ పిల్లల్ని చంపేసి అనేటువంటిది చెప్తూ ఉన్నారు. అయితే ప్రస్తుతం అయితే ఇక్కడ ఎవరూ కనిపించట్లేదు. బట్ ఈ ముగ్గురు బాడీస్ను కూడా ప్రస్తుతం అయితే గాంధీ హాస్పిటల్కి తరలించారు. అక్కడ పోస్ట్ మార్టం తర్వాత వాళ్ళ నేటివ్ ప్లేస్ వచ్చేసి ఖమ్మంలో దగ్గరలో ఉన్నటువంటి ఒక గ్రామంగా చెప్తున్నారు. సో ముగ్గురిని కూడా అక్కడికి తరలించడం అయితే జరిగింది. ఒక్కసారిగా ఈ ఇన్సిడెంట్ చూసిన తర్వాత, విన్న తర్వాత మాత్రం ఈ చుట్టుపక్కల వాళ్ళు కూడా పూర్తిగా పానిక్ అయిపోయిన సిచ్యువేషన్. అట్లాగే తాను ఒక సూసైడ్ లెటర్ కూడా రాసింది, 6 పేజీల సూసైడ్ లెటర్. ఇప్పుడు 6 పేజీల సూసైడ్ లెటర్లో ఏముంది ఏంటి అని కనుక్కునే ప్రయత్నం చేసినప్పటికీ కూడా అందులో పెద్దగా ఏం లేదు. పోలీస్ అఫీషియల్స్ ఒక్కసారి వచ్చి